హమాస్ దాడుల తర్వాత గాజా ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధనం చేస్తున్నాం. గాజాలోకి నో వాటర్, నో పవర్, నో ఫుడ్ అని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఒక ప్రాంతము, ఒక దేశాన్ని మరో దేశం ఈ రకంగా చేయగలుగుతుందా? ఇది అర్థం కావాలంటే గాజా హిస్టరీ అర్థం కావాలి, గాజా జాగ్రఫీ అర్థం కావాలి, గాజా పాలిటీ అర్థం కావాలి. గాజా ప్రాంతము దాని నైసర్గిక స్వరూపం 4 వైపులా మనం చూస్తే వెస్ట్ వైపు మెడిటరేనియన్ సీ ఉంటుంది, మధ్యధరా సముద్రం. ఈ సముద్ర మార్గాన్ని పూర్తిగా ఇజ్రాయెల్ కంట్రోల్ చేస్తుంది. ఏది పోవాలన్నా, వస్తువులకు కానీ ఏది పోవాలన్నా ఇజ్రాయెల్ అనుమతిస్తే తప్ప సీ రూట్లో గాజాకు ఎంటర్ అయ్యే అవకాశమే లేదు. ఇక నార్త్ అండ్ ఈస్ట్, ఉత్తరాన తూర్పున ఇజ్రాయిల్ ఉంటుంది. 1994లోనే గాజా సరిహద్దున ఇజ్రాయిల్ ఒక 60 కిలోమీటర్ల ఫెన్సింగ్ నిర్మించింది. దాని తర్వాత దాన్ని అత్యాధునిక భద్రతా వ్యవస్థగా మార్పు చేసింది. ఇక సౌత్న, దక్షిణాన ఈజిప్ట్ ఉంటుంది. అంటే 3 వైపులా ల్యాండ్ లాక్డ్. ఒకవైపు సీ రూట్ ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంటుంది, ల్యాండ్ వైపు ఇజ్రాయెల్, ఈజిప్ట్ కంట్రోల్లో ఉంటుంది. ఈ గాజాకు బయటి ప్రపంచానికి అనుసంధానం చేసేది 3 క్రాసింగ్లు ఉంటాయి అంతే. ఆ 2 క్రాసింగ్లు ఇజ్రాయెల్ చేతిలో ఉంటాయి, ఒక క్రాసింగ్ మాత్రం ఈజిప్ట్ చేతిలో ఉంటుంది. సో అంటే ఇజ్రాయిల్, ఈజిప్ట్ అనుమతిస్తే తప్ప గాజాలోకి మనుషులు వెళ్ళలేరు, వస్తువులు వెళ్ళలేవు, మందులు వెళ్ళలేవు, వాహనాలు వెళ్ళలేవు. 2007 నుంచి ఈ 3 లెవెల్ క్రాసింగ్లు, అలాగే ల్యాండ్ అండ్ సీ రూట్ మొత్తం ఇజ్రాయిల్, ఈజిప్ట్ 2 కూడా బ్లాకేడ్ చేశాయి. అంటే ఇజ్రాయిల్ భద్రతా బలగాల అజమాయిషీలు ఉంటాయి. వాళ్ళు అనుమతిస్తేనే గాజా పౌరులు బయటికి రాగలుగుతారు. వాళ్ళు అనేక సందర్భాల్లో ఇజ్రాయిల్ ఈ లెవెల్ క్రాసింగ్లను మూసేస్తూ గాజాను దిగ్బంధనం చేస్తూ ఉంటుంది. అలాగే ఈజిప్టు, ఇజ్రాయిల్ 2 కూడా ఈ బ్లాకేడ్ను 2007 నుంచి విధిస్తున్నాయి. హమాస్ దాడుల నేపథ్యంలో ఇప్పుడు ఈ 3 క్రాసింగ్లను మూసేశారు. అంటే గాజాకు అవుట్ సైడ్ ప్రపంచంతో ఎలాంటి సంబంధము లేదు. వాయు మార్గాన ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు తిరుగుతున్నాయి. అంటే ఎయిర్, ల్యాండ్, వాటర్ ఈ 3 రూట్లలో కూడా ఇజ్రాయిల్ కంట్రోల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ల్యాండ్ మార్గంలో కూడా గాజాలోకి నేరుగా ఇజ్రాయిల్ సైన్యము ప్రవేశించాలని చూస్తోంది. సో అందువల్ల ఇజ్రాయిల్ దయతలిస్తేనే గాజా ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధాలు. అందుకే ఇవాళ మెడిసిన్స్ లేవు, ఫుడ్ లేదు, పవర్ షట్ డౌన్ అయింది. ఇజ్రాయిల్ దిగ్బంధనంతో పాలస్తీనా ప్రజలు పూర్తిగా ఒక జైల్లో నిర్బంధంలో ఉన్నట్లే. వాస్తవంగా ఈ దిగ్బంధనం చూసి డేవిడ్ కెమెరాన్, బ్రిటిష్ మాజీ ప్రధాని, దిస్ ఈజ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఓపెన్ ఎయిర్ ప్రిజన్ అని వ్యాఖ్యానించారు. బ్రిటన్ ఇజ్రాయిల్కి అనుకూల దేశము, మిత్రదేశము, పాలస్తీనాకు అనుకూల దేశం కాదు. కానీ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ డేవిడ్ కెమెరాన్ అన్న మాటలు ఏంటంటే గాజా ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఓపెన్ ఎయిర్ ప్రిజన్ అని పేర్కొన్నారు. ఇదొక ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలు అని పేర్కొన్నారు. యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీస్, హక్కుల సంఘాలు చాలామంది డేవిడ్ కెమెరాన్ చెప్పినట్లే గాజాను వర్ణిస్తూ ఉంటారు. ఇక గాజా హిస్టరీ తీసుకుందాం. ఇప్పటిదాకా జాగ్రఫీ చెప్పాను. గాజా హిస్టరీ చెప్పే ముందు దీని పాపులేషన్ స్వభావం కూడా చెప్పాలి. గాజాలో 20 లక్షల మంది ప్రజలు ఉంటారు. కేవలం 365 చదరపు కిలోమీటర్ల భూభాగం ఇది. అందువల్ల ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతం ఇది. వరల్డ్స్ హైలీ డెన్స్ పాపులేషన్ డెన్సిటీ ఉన్న ప్రాంతం ఇది. జస్ట్ 365 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణ ప్రాంతం ఇది. దీని లెంత్ 41 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఈ గాజా పొడవు 41 కిలోమీటర్లు.
మనం అర్థం చేసుకోవచ్చు 41 కిలోమీటర్లు అంటే జూబ్లీ హిల్స్ నుంచి బహుశా గట్కేశ్వర వరకు ఉంటుంది. అంటే 41 కిలోమీటర్లు ఒక కారు తీసుకొని వెళ్తే గంట సేపట్లో గాజా ఒక మూల నుంచి మరో మూలకి వెళ్ళిపోవచ్చు. ఇక విడితే కేవలం 12 కిలోమీటర్సే. ఇంకా అందుకే దీన్ని గాజా స్ట్రిప్ అంటారు. జస్ట్ 12 కిలోమీటర్స్ మాత్రమే. మీకు ఈ 12 కిలోమీటర్స్ అంటే అది కూడా విడ్త్ హైయెస్ట్ ఉన్న చోట, కొన్ని చోట్ల ఇంకా తక్కువ విడ్త్ కూడా ఉంటుంది. సో ఎంత చిన్న ప్రాంతమో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక దీని హిస్టరీలోకి వెళ్దాం. ఇప్పటిదాకా జాగ్రఫీ చెప్పాను, దీని టోపోగ్రఫీ చెప్పాను, అలాగే పాపులేషన్ చెప్పాను. ఇక దీని హిస్టరీ తీసుకుంటే 1967 వరకు గాజా ప్రాంతం ఈజిప్ట్ ఆధీనంలో ఉంది. సో ఈజిప్ట్ కంట్రోల్ ఉంది. 1967లో ఇజ్రాయిల్ అరబ్ యుద్ధాల్లో భాగంగా 6 రోజుల వార్ తర్వాత ఇజ్రాయిల్స్ రకరకాల సిరియా నుంచి, ఈజిప్ట్ నుంచి, జోర్డాన్ నుంచి వివిధ ప్రాంతాలను కైవశం చేసుకుంది. గోలాన్ హైట్స్, సినాయ్ పెనిన్సులా అని. అందులో భాగంగా ఈజిప్ట్ నుంచి గాజా ప్రాంతాన్ని ఇజ్రాయిల్ తన ఆధీనంలోకి తీసుకుంది. సో 1967 నుంచి 2005 వరకు ఇజ్రాయిల్ ఆధీనంలోనే అఫీషియల్గా గాజా ఉంది. తన ఆధీనంలో ఉన్న సమయంలో పాలస్తీనా ప్రజలు నివసించే గాజాలోకి అనేక యూదుల నివాసాలను ఇజ్రాయిల్ ప్రోత్సహించింది. ఆ యూదుల రక్షణ పేరిట అక్కడ తన బలగాలను మోహరిస్తూ వచ్చింది. ఇజ్రాయిల్ అక్యుపేషన్కు వ్యతిరేకంగా ఈ జూయిష్ సెటిల్మెంట్, యూదుల నివాసాలు ఏర్పాటు చేయడం పాలస్తీనా ప్రాంతాల్లో, దీనికి వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజల్లో ప్రతిఘటన పెరిగింది. సో ఈ ప్రతిఘటన హమస్ రూపంలో ఒక తీవ్రమైన ఆర్మ్డ్ రెసిస్టెన్స్గా మారింది. సో సాయుధ రెసిస్టెన్స్ ప్రతిఘటన హమస్ నాయకత్వంలో ఏర్పడంతో 2005లో ఇజ్రాయిల్ వాలంటరీగా గాజా ప్రాంతాన్ని నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. 93-94లో పాలస్తీనా ఇజ్రాయిల్ల మధ్య కుదిరిన ఓస్లో ఒప్పందంలో భాగంగా గాజా ప్రాంతంలో పరిమితమైన స్థాయిలోనైనా పాలస్తీనా ప్రజలకు అధికారం వచ్చింది. ఇప్పుడు అలాగే వచ్చిన అధికారం గాజా, వెస్ట్ బ్యాంక్ అనే 2 ప్రాంతాల్లో పాలస్తీనా ప్రజల్లో ప్రతినిధులు ఉంటారు. ఇక్కడ గాజాలో హమస్ పాలిస్తుంది, వెస్ట్ బ్యాంక్లో పాలస్తీనా అథారిటీ ఫతా పాలిస్తుంది. సో 2006లో గాజాలో జరిగిన ఎన్నికల్లో ఫతాను ఓడించి హమస్ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు హమస్సే అధికారంలో ఉంది. సో హమస్ అధికారంలో ఉన్నా కూడా హమస్ను ఇజ్రాయెల్ గుర్తించలేదు, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ గుర్తించలేదు, పశ్చిమ దేశాలు గుర్తించలేదు, ప్రపంచంలో అత్యధిక దేశాలు హమస్ను గుర్తించలేదు. ప్రపంచంలో అత్యధిక దేశాలు పాలస్తీనా అథారిటీని గుర్తించినంత కూడా గుర్తించవు. పాలస్తీనా అథారిటీని గతంలో PLOగా ఉండేది, దాన్ని గుర్తిస్తారు ఫతాను, కానీ హమస్ను గుర్తించరు. 2007 నుంచి ఇజ్రాయిల్, ఈజిప్టు గాజాను బ్లాకేడ్, దిగ్బంధనం చేస్తూ వచ్చింది. హమస్ వాస్తవంగా ఫతాను ఓడించి గాజాలో అధికారంలోకి వచ్చింది. హమస్కు ఫతాకు మధ్య ఘర్షణలు జరిగాయి. అంటే పాలస్తీనీలకు మధ్యనే ఘర్షణలు జరిగాయి. చివరకు గాజా నుంచి హమస్ పాలస్తీనా అథారిటీ ఫతాను పూర్తిగా పంపించేసింది. అలాగే వెస్ట్ బ్యాంకులో పాలస్తీనా అథారిటీ ఫతా హమస్ను పంపించేసింది. అప్పటి నుంచి వెస్ట్ బ్యాంక్ను పాలస్తీనా అథారిటీ ఫతా పాలిస్తోంది, గాజాను హమస్ పాలిస్తోంది. సో అందువల్ల గాజా అనేది ఒక ట్రబుల్డ్ హిస్టరీ, ఒక కాంప్లెక్స్ జాగ్రఫీ, ఒక ట్రబుల్డ్ ఎకానమీతో ఉన్న ప్రాంతం ఇది. ఈ అష్టదిగ్బంధనం ఇజ్రాయిల్ డిఫెండ్ చేసుకుంటుంది ఏంటంటే తమ దేశ భద్రతకు అవసరము గాజా అష్టదిగ్బంధనం అనేది ఇజ్రాయిల్ వాదన. కానీ దీని ప్రభావం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కోఆర్డినేషన్ ఆఫీస్ ఫర్ హ్యుమానిటేరియన్ రిలీఫ్, అలాగే అనేక
యుఎన్ సంస్థలు కూడా చెప్పేవి ఏంటంటే ఈ దిగ్బంధనం పాలస్తీనా ప్రజల జీవితాల్ని దుర్భరం చేస్తోంది. ఎందుకంటే ఇప్పటికీ పాలస్తీనా ప్రజల్లో 61%, 61% బయటి దేశాల నుంచి ఆహార సహాయం వస్తే తప్ప బతకలేరు. దే డిపెండ్ ఆన్ ఫుడ్ ఎయిడ్. ఇజ్రాయెల్ పాలస్తీనా ఎకానమీ, గాజాలో ఉన్న ఎకానమీ అంత బలహీనమైంది. సో అందుకే ఈ హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించాక ఈజిప్ట్ మేము ఫుడ్ ఎయిడ్ పంపిస్తాం గాజాకు అంటే ఇజ్రాయెల్ అంగీకరించలే. మీరు ఫుడ్ ఎయిడ్ పంపించినా దాన్ని బాంబులు వేస్తామని బెదిరించింది. దాంతో ఆగిపోయింది. సో 41% అన్ఎంప్లాయ్మెంట్ గాజాలో. సో 41% పని లేదు, ఉపాధి లేదు. సో ఇలా ఒక దుర్బల పరిస్థితుల్లో పాలస్తీనా ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఈ దుర్బల పరిస్థితులే హమాస్కు బలాన్ని ఇస్తున్నాయి. దీనికి తోడు ఇజ్రాయిల్ అడపాదడపా జరిపే దాడులు, బ్లాకేడ్, క్రాసింగ్లు మూసివేయడము, అడపాదడపా ఈ గాజా ప్రాంతానికి అవుట్సైడ్ బహిరంగ ప్రపంచానికి లింకు లేకుండా చేయడంతో ఒక రకంగా ప్రెషర్ కుక్కర్లో పెట్టిన వారిలాగా పాలస్తీనా ప్రజలు మారిపోయారు. దీన్ని హమాస్ తనకు అనుకూలంగా మలుచుకొని హింసాయుత మార్గాల్లో సాయుధ ప్రతిఘటన ద్వారా ఇజ్రాయిల్ను లేకుండా చేస్తామని హమాస్ చెప్తుంది. ఆ హమాస్ ఆధీనంలో ఉన్నది అని పేరు చెప్పి, హమాస్ పైన దాడి పేరు చెప్పి గాజా ప్రజలపైన ఇజ్రాయిల్ దాడి చేస్తూ ఉంటుంది. ఇది గాజా ప్రాంత విషాద చరిత్ర, భూగోళము, ద ట్రాజిక్ హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ గాజా.